పాలు 3 ప్యాకెట్లు తెచ్చేయండి. బయటికి వెళ్తున్నారు కదా, ఉంటాయి. రేపు శుక్రవారం కదా, అమ్మవారికి ప్రసాదం చేసి పెడదాం. ఆషాఢమాసం వెళ్ళిపోయింది కదా, శ్రావణం వచ్చేసింది. తెలుగు మాసాల్లో 5వ నెల అయిన శ్రావణ మాసం పండుగలకు పూజలకు అత్యంత పవిత్రమైనది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం కావడంతో ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందట. ఈ మాసంలో శివారాధన, లక్ష్మీదేవి పూజలు, నోములు చేయడం వలన అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. సోమవారం నాడు శివునికి పూజలు చేస్తారు. ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతం ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మిని వరలక్ష్మి రూపంలో కొలుస్తారు. ఉత్సాహంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి. ఆ రోజు సందడే అండి. వ్రతం చేసుకున్న తర్వాత ముత్తైదులందరినీ ఆహ్వానించుకొని వాయినాలు ఇచ్చుకోవడం, తాంబూలాలు ఇచ్చుకోవడం చాలా అత్యంత ప్రీతి. ఆ రోజున తోరణం కట్టుకోవడం అంటే ఎంతో ఇష్టపడతారు మన ఆడవాళ్ళందరికీ. శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. ఆషాఢ మాసం వెళ్ళిపోయి శ్రావణ మాసం రానే వచ్చేసింది. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిన దగ్గర నుంచి శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది ఎప్పుడో ఎదురు చూస్తూనే ఉంటాము. దులుపుళ్ళు, ఇల్లు దులుపుళ్ళు, దేవుడి దులుపుళ్ళు, ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా అమ్మవారి లక్ష్మీదేవి పూజ చేసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంటాం. రానే వచ్చింది. రేపైతే మొదటి శుక్రవారం మొదలవుతుంది వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి. అందరూ బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు.